వరద పరిస్థితులపై బురద రాజకీయాలు సాగిస్తున్న మాజీ సీఎం జగన్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో వరదలు వర్షాలతో ప్రజలు సతమతం అవుతుంటే బురద రాజకీయాలు సాగిస్తున్న ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. క్రిమినల్ పరామర్శించడానికి మాత్రం వారికి సమయం దొరికింది. అక్కడ అందరినీ ఉద్దేశించి ఆ విధంగా అవాకులు చెవాకులు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆయన బురద రాజకీయం చేస్తున్నాడు. ఇవాళ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో వరదలు సృష్టించాలి, కృష్ణానదిని వరదలు సృష్టించాలని ఆయన చేసిన ప్రయత్నం కూడా ఇవాళ బయటకు వచ్చింది. పడవల ద్వారా వెళ్ళి ఆ గేట్లను పగలగొట్టాలి, ప్రజలను ఇబ్బందులు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఇబ్బందులు పాలు చేయాలని చేసిన ప్రయత్నం ఎంత దారుణమైన ప్రయత్నం, ఎటువంటి మైండ్ సెట్ అయింది, క్రిమినల్ మైండ్ సెట్ అనేది ఇవాళ అర్థమవుతూ ఉంది. ఇవాళ వారి అనుయాయులు వరుసగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటా ఉన్నారు, సాక్ష్యాధారాలు దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం, వరదలు సృష్టించడం కోసం వారు చేసిన ప్రయత్నం కన్నా దుర్మార్గమైంది ఇంకొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వరద సాయం చేశాడు? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించాడు? ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించిన దానికి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్పందించిన దానికి వ్యత్యాసం ఇవాళ ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ రోజు హెలికాప్టర్లో తిరగడం, ఒకసారి తాడేపల్లి కొంపను వదిలి ఏ రోజు ఆయన బయటికి రాలే. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాల వయసులో 14 గంటల పాటు నిర్విరామంగా ఎక్కడ విసుగు విరామం లేకుండా తిరిగారు. 4 గంటల పాటు 22 కిలోమీటర్లు జేసీబీ పైన ప్రయాణించారు. 10 రోజుల పాటు సాక్షాత్తు కలెక్టరేట్నే నివాసంగా చేసుకుని కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షించారు. ఆహారం సక్రమంగా పంపిణీ అయింది. వరద బాధితులందరూ సంతోషంగా ఉన్నారు. వరద సహాయం సక్రమంగా అందిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధమైన సంతృప్తి వ్యక్తం చేశారా? అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు దాదాపు 33 మంది చనిపోయారు. ఆ రోజు ఏదైనా ముందస్తు చర్యలు ఉన్నాయా? సహాయ చర్యలు ఉన్నాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడడానికి అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తా ఉన్నా.